భద్రాచలం సారపాక మధ్య నిర్మించిన బ్రిడ్జ్ కృంగిపోయింది. నిర్మించిన ఏడాదికే కుంగిపోవడంతో స్థానికులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనులు చేయటం, సపోర్టు లేకుండా గ్రావెల్ వేయటంతోనే ఈ బ్రిడ్జ్ కుంగిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. సారపాక వైపు బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోవడంతో అధికారులు బ్రిడ్జిపై వెంటనే వాహన రాకపోకలను నిలిపివేశారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. భద్రాచలం సారపాక మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జ్ కుంగిపోయింది. నిర్మించిన ఏడాదికే కుంగిపోవడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనులు చేయటం, సపోర్ట్ లేకుండా గ్రావెల్ వేయటంతోనే బ్రిడ్జ్ కుంగిపోయింది అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. భద్రాచలం సారపాక మధ్య నిర్మించిన భద్రాచలం వారధి, రెండో వారధి ఏడాది క్రితం గత శ్రీరామనవమికి ముందు నిర్మాణం పూర్తయి కరెక్ట్ గా ఏడాది పూర్తయింది. ఒక ఏడాది తర్వాత ఏడాది పూర్తయింది అంటే మనకి 13 నెలల కాలం వ్యవధి తర్వాత పూర్తిగా ఆ సారపాక నుంచి భద్రాచలం వెళ్లే సారపాక ఎంట్రన్స్ వద్ద బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో ఒకసారిగా ఆ బ్రిడ్జి నాణ్యత పనులు మాత్రం బయటపడ్డాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా 2015 సంవత్సరంలో భద్రాచలం సారపాక మధ్య గోదావరిపై మధ్య రెండో వంతెన నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించింది కూడా దాదాపు 2015 నుంచి 2025 వరకు, అంటే సుమారు 15 సంవత్సరాలు, 10 నుంచి 12 సంవత్సరాల పాటు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా చేపట్టారు. మధ్యలో కూడా గతంలో ఒకసారి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంలో ఒక పిల్లర్ కూడా మధ్యలో కుంగిపోవడం అప్పుడు వివాదానికి కారణమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం సారపాక వైపు నుంచి ఈ భద్రాచలం వెళ్లే సారపాక ఎంట్రన్స్ వద్ద బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, అంటే దానికి ముందు బ్రిడ్జికి ముందున్న అప్రోచ్ రోడ్డు మాత్రం నాణ్యత లోపం వల్ల బ్రిడ్జి రోడ్డు అప్రోచ్ రోడ్డు కాస్త కుంగిపోవడంతో ఆ రోడ్డు నుంచి ఆ బ్రిడ్జి పై నుంచి రాకపోకలు కూడా ఉదయం నుంచి కూడా అరణ్య శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు కూడా అక్కడి నుంచి బారికేడ్లు పెట్టి పాత బ్రిడ్జి పై నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పుడు పలు సందర్భాల్లో కూడా నాణ్యత లోపాలు కూడా ఏర్పడ్డాయని చెప్పేసి గతంలో కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. తాజాగా ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ కాంట్రాక్టర్ చేసిన నాణ్యత లోపం వల్ల, కాంట్రాక్టర్ పనులు నాణ్యత లోపం కారణంగానే అప్రోచ్ రోడ్డు కుంగిపోయిందని చెప్తున్నారు. అప్రోచ్ రోడ్డుకు వాస్తవంగా ఎక్కడైనా సరే బ్రిడ్జిల పక్కన అప్రోచ్ రోడ్డు కొంత దాదాపు 20 నుంచి 20 మీటర్ల అప్రోచ్ రోడ్డు పోతుంటాం. అప్రోచ్ రోడ్డుకి ఇరువైపులా కూడా బారికేడ్ల బట్టి గ్రిల్స్ లాంటి పెట్టాలి, లేదంటే గోడ లాంటి నిర్మాణం చేపడతారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం గ్రావెల్స్ పోసి వదిలిపెట్టారు. కంకరతో పాటు గ్రావెల్స్ పోసి ఉంటాం. అక్కడ నిత్యం 2 బ్రిడ్జిల మధ్యలో నుంచి ఇసుక లారీలు గోదావరి నుంచి ఇసుక లారీలు ఎక్కువగా తోడుతుంటాం. దానివల్ల వేటి వల్ల కూడా కింద అప్రోచ్ రోడ్డు కూడా కుంగిపోయిందనే అనుమానాలు కూడా అధికారులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అధికారులు మాత్రం నివేదిక కూడా ఇవ్వాలంటూ మాత్రం జిల్లా కలెక్టర్ కూడా నివేదిక ఇవ్వాలంటూ మాత్రం ఆర్ఎండ్బి అధికారులు కూడా నివేదిక కోరినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.